ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకల సంతరించుకుంటున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాగునీటి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. లో లెవెల్ వంతెనలపై నుంచి వరద ప్రవాహం పెరగడంతో చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తర్నం వాగు పొంగడంతో మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి వచ్చే భారీ వాహనాలు నిలిచిపోయాయి. కొమరంభీం జిల్లాలోని వట్టిగాగు ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో 3 గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డిలో భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వర్షం దాటికి కామారెడ్డి జిల్లాలోని లింగంపేట పెద్దవాగు, బిక్కనూరు మండలంలోని ఎడ్లకట్టవాగు, పల్వంచ మండలంలోని పల్వంచవాగు, రామారెడ్డి మండలంలోని గంగమ్మవాగు, కన్నాపూర్ వాగు, రాజంపేట మండలంలోని కొండాపూర్ వాగులు జోరుగా ప్రవహిస్తున్నాయి. రాజంపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో 5 ఇండ్లు, మద్నూరు మండలం సుల్తాన్పేటలో ఓ ఇల్లు కూలిపోయింది. భారీ వర్షాలతో వాగులు వంకలు బ్రిడ్జిల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల బారికేడ్లను అడ్డంగా ఉంచారు. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన నిజాంసాగర్, పోచారం, కౌలాస ప్రాజెక్టుల్లోకి ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షానికి వరద నీరు చేరుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జిల్లా తడిసి ముద్దయింది. వర్షం కారణంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. మరోవైపు వర్షాలతో చెరువులు జలకర సంతరించుకున్నాయి. 2 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మేడారంలో జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరు నాగారం మండలంలోని జంపన్నవాగు ఉధృతికి కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ, ఐలాపూర్, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కన్నాయిగూడెంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముప్పనపల్లి, బుట్టాయిగూడెం, లక్ష్మీపురం, తుపాకులగూడెం గ్రామంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. వికారాబాద్లో ఎడతెరిపి లేని వానలకు మద్గుల్ చిట్టెంపల్లి వాగు వద్ద రోడ్డు తెగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు వేరే రూట్లో వెళ్లాలని అధికారులు సూచించారు. ఎడతెరిపి లేని వర్షాల ప్రభావంతో భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా గోదావరి నీటి మట్టం 26 అడుగులకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టుకు 93,632 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతూ ఉండగా 98,761 క్యూసెక్కుల అవుట్ఫ్లోను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా గోదావరిలో కలుస్తూ ఉండడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం గంటకు పెరుగుతోంది.